ఆజ్ఞాపింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగించాను. పరిశుద్ధాత్మ తండ్రి ఈ భూమి మీద పరిశుద్ధాత్మునిగా పనిచేయచ్చు. ప్రతి సేవకునిలో ఉండి మీ వాక్కు వినిపించచ్చు. పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్ర. సంఘమును స్థాపించి సంఘమును నడిపించుచున్న పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్ర. సంఘమును మీ రాకకు సిద్ధపరచుచు నేడో రేపో రాబోచున్న ప్రభునకు జత చేయడానికి ప్రయాసపడుచున్న పరిశుద్ధాత్మ తండ్రి మీకే స్తోత్రములు. తండ్రివైన తండ్రి మీకే స్తోత్రములు. కుమారుడైన తండ్రి మీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి మీకే స్తోత్రములు. మానవుని నిమిత్తమై ఎన్నో దానములను సిద్ధపరిచి ఒక బల్ల మీద టేబుల్ మీద పెట్టి ఇవి వాడుకొనండి, అనుభవించండి అని సమస్తమునిచ్చి వేసిన తండ్రి, సృష్టిని మానవునికి ఇచ్చివేసిన తండ్రి, కుమారుని మానవునికి మానవుని రక్షణ నిమిత్తమై ఇచ్చివేసిన తండ్రి, పరిశుద్ధాత్మను మాకిచ్చి వేసిన తండ్రి మీకు స్తోత్రములు. మీ ఆత్మను గూర్చిన వివరము మాతో మాట్లాడి సంపూర్ణముగా ఆత్మతోనే మాతో మాట్లాడి మహిమను పొందు. మా మంచి బోధకుడు వైన యేసు నామం వేడుకొనుచున్నాం పరమ తండ్రి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈరోజు గొప్ప పండుగ, పెంతెకోస్తు పండుగ. సంఘము మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు. ఈ పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మను గురించి మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడు తండ్రిగా ఉన్నాడు, దేవుడు కుమారుడుగా ఉన్నాడు, దేవుడు పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. అనగా ముగ్గురు దేవుళ్ళు కాదు గాని దేవుడు ఒక్కడే. కాలములను బట్టి పనులను బట్టి అలాగున బయలుపడ్డాడు. దేవుడు ఒక్కడే. పరిశుద్ధాత్మను గురించి గత వారములో మనం విన్నాం. పరిశుద్ధాత్మ ఎవరు అని. రెండవదిగా పరిశుద్ధాత్మను పొందుట వలన మనకు ఏమి ఫలము కలుగుతుంది, కలుగు ఫలం ఏమిటి? చాలా ఫలాలు పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటాం. చాలా ఫలములు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తారు. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ మనకు దేవుడు ఎవరో మనకు తెలియజేస్తారు. నిజదేవుడు ఎవరో లేక సృష్టికర్త ఎవరో ఆత్మదేవుడే మనకు జ్ఞానము కలిగించేవారై ఉన్నారు.
రోమపత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూచినప్పుడు, చీకటిలో ఉన్న వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? రోమా 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక గమనించాలి. ఆలోచించుట వలన లేక ఆలోచనకర్త అని మనము పరిశుద్ధాత్మను గూర్చి ఆయన ఆలోచనకర్త అని కూడా మనం బైబిల్లో చూస్తాం. ఈ ఆలోచన కలిగించేవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఏమని ఆలోచన కలిగిస్తున్నాడు? దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుణ్ణి దేనికి పోల్చకూడదు, దేవునికి సమానులు ఎవరు లేరు అని ఆయన అదృశ్య లక్షణం, ఆయన నిత్య శక్తి. దేవుడు ఎవరు అంటే అదృశ్యుడు, కనబడని వాడు, కంటికి కనబడని వాడు. దేవుడున్నాడు కానీ కనబడటం లేదు. కనబడకుండగానే ఆయన పనిచేస్తూ ఉన్నారు. మరొక మాటలో చెప్పాలంటే దేవుడు ఎక్కడున్నాడు అంటే అదృశ్యుడై ఆయన ఈ భూమి మీద అదృశ్యుడిగానే ఉన్నాడు గాని ఆయన దేవలోకములో ఎలా ఉన్నాడు అంటే నిత్య శక్తి కలిగిన వాడు. అనగా నిరంతరము ఆయనకు శక్తి కలిగిన వాడు. మానవుని శక్తి అయితే నిరంతర శక్తి కాదు గాని దేవుని శక్తి నిత్య శక్తి. అనాది మొదలుకొని నేటి వరకు ఆయన ఏ శక్తి కలిగిన వారై ఉన్నారు అంటే నిత్య శక్తి, నిత్యము శక్తి. మానవుని శక్తి అయితే నిత్య శక్తి కాదు. ఒక మాటలో చెప్పాలంటే 20 సంవత్సరాల వయసులో ఉన్న ఆ శక్తి 40 సంవత్సరాల వయసులో ఉంటుందా? చెప్పండి అయ్యా. నేను ప్రతి వారం దేవుని శక్తితో, మానవ శక్తి కాదు, 20 సంవత్సరాలు, ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది సేవలో వచ్చి. ఒక్క ఆదివారం 7 గంటల సేపు, ఇంకా ఆరంభంలో ఎక్కువ సేపు 10 గంటలు కూడా నిలబడిన సందర్భాలు. ఈ వారంలో నాకు 2 కాళ్ళకు చాలా ఇబ్బంది కలిగింది, చాలా నొప్పి కాళ్ళంతా కూడా. పోయిన గురువారం దాదాపుగా బస్సులో ప్రయాణం, దగ్గర అక్కడికి వెళ్ళే లోపు ఇక్కడ 6 గంటలకు బయలుదేరితే 12 గంటలకు వెళ్ళాను. 12:10 అన్ని గంటల సేపు ప్రయాణం చేసి మరలా వెంటనే నిలబడి వాక్యం, మరలా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చాడు 10. ఇంతకు మునుపు ప్రయాణం చేసినప్పుడు ఎంత ప్రయాణం చేసినా అలుపుండేది కాదు, మన కొంచెం అలసట కలిగినది. అంటే మానవుని శక్తి, ఆ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ శక్తి తగ్గుతూ ఉంటుంది, బలహీనత కలుగుతుంది. కానీ దేవుడు ఎవరు అంటే నిత్య శక్తి కలిగిన వాడు. ఆయన శక్తిలో ఏ లోపము లేదు. తరాలు మారినా, యుగాలు మారినా, మానవులు మారినా, ప్రపంచాలు పరిస్థితులు మారినా ఆయన శక్తిలో ఏమాత్రము లోపము లేదు. ఆయన నిత్య శక్తియు దేవత్వము యొక్క దేవత్వమును
జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. అనగా ఆయన జగతుత్పత్తి మొదలుకొని, అనగా ఈ జగతిని ఉత్పత్తి చేసిన వాడు లేక సృష్టించిన వాడు. ఉత్పత్తి అనగా పుట్టించిన వాడు. ఈ పుట్టింపబడిన వస్తువులను చూచినప్పుడు, అనగా ఈ లోకములో ఏ వస్తువును చూచినా, లేకపోతే ఏ జీవిని చూచినా, ఏ చెట్టును చూచినా, ఏ పక్షిని చూచినా, ఏది చూచినా కూడా అందులో ఎవరు కనబడతారు, ఎవరి సృష్టి కనబడుతుంది అంటే, ఆలోచిస్తే ఇవన్నీ దేవుడు చేశాడు అని తేటపడుతుంది ఆలోచన చేస్తే. అందుకే ఇంతవరకు దైవజనుడు చెప్పిన ఒక ప్రసంగంలో, దేవుడు ఎవరో మానవుడు తెలుసుకోవాలంటే ఒక్కసారి సృష్టిని చూస్తే తెలిసిపోతుందట. సృష్టిని చూస్తే, ఆకాశాన్ని చూస్తే, ఇంత పెద్ద ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు ఉన్నాడు. భూమిని చూస్తే ఇంత పెద్ద భూమిని కలుగజేసిన దేవుడు ఉన్నాడు. కొండలను పర్వతాలను చూస్తే వీటిని కలుగజేసిన దేవుడు ఉన్నాడు అని ఆలోచిస్తే తెలిసిపోతుంది. కానీ మనిషి ఆలోచన చేయట్లేదు, ఆలోచించట్లేదు. ఏమిటి, ఎవరు వీటిని కలుగజేశారు? ఎవరు పడితే వారు కలుగజేశారా? కాదు, ఒక్కరే కలుగజేశారు. ఒక్కండే దేవుడు ఒంటరిగా ఉండే అనాది అయిన దేవుడని దైవజనుడు పాడినట్లుగా ఆయన జగతుత్పత్తికి ముందుగానే ఉన్నాడు, అనాదిలో ఉన్నాడు. ఆయనే అన్నిటిని కలుగజేశాడు. ఆయన కలుగజేసిన వస్తువులను చూచినప్పుడు ఆయన మనకు తేటగా తెలుసుకోగలరు, తేటపడుతుంది. ఆలోచిస్తే ఆయన ఎవరో మనకు తేటపడుతూ తెలిసిపోతుంది. కానీ మనిషి ఆలోచన చేయట్లేదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే, మనకు దేవుడు ఎవరో తెలియచేసేవారు, లేక మనకు ఆలోచన పుట్టించి సత్యదేవుని నిజదేవుని మనకు బయలుపరిచేవారై ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా కొన్ని వచనాల్లో మనం చూసినప్పుడు యోహాను సువార్తలో కూడా 8వ అధ్యాయం, దేవునికే మహిమ కలుగును గాక, 55వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును, ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనయుందును. కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట కైకొనుచున్నాను. ప్రభువు చెప్పుచున్నారు ఇక్కడ, నేను ఆయన ఎరుగుదును. అనగా తండ్రి అయిన దేవుడు ఎవరో కుమారుడు చెబుతున్నాడు. కుమారుడు కూడా దేవుని ఆత్మతో నింపబడిన వాడు. అనగా మానవుడు ఈ లోకములో దైవాత్మను కలిగి ఉంటే దేవుడు ఎవరు, సత్యం ఎవరు, సృష్టికర్త ఎవరు తెలుసుకోగలడు. అలాగున తెలియచెప్పేవారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆలోచన పుట్టించేవాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనమును చదువుకున్నాం. 2:4. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఇక్కడ వ్రాయబడిన మాట, మేము దేవుణ్ణి ఎరిగి ఉన్నాం అంటున్నారు కొంతమంది, కానీ నిజముగా ఎరగలేదు, నిజంగా తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదంటే ఆయన ఆజ్ఞలను ఇంకా వారు గైకొనలేదు. లోకంలో చాలా మంది జ్ఞానులు ఉన్నారు, గ్రంథాలు చదివిన వారు ఉన్నారు, బైబిల్ చదివిన వారు ఉన్నారు, ఎన్నో పుస్తకాలు చదివిన వారు ఉన్నారు. ప్రపంచంలో ఎంతో తెలుసుకుని నా మహాజ్ఞానులు, పండితులు ఉన్నారు. వారికి కూడా తెలుసు ఎవరో దేవుడు. కానీ ఆ దేవునికి భయపడకపోతే వారు తెలుసుకున్నట్లు కాదు. ఆ దేవుణ్ణి ఆరాధించకపోతే వారు తెలుసుకున్నట్టు కాదు. అందుకే కొంతమంది అంటుంటారు,
మీ దేవుడు గొప్ప దేవుడు, యేసు ప్రభు గొప్ప దేవుడు అంటారు కానీ నమ్మరు, అంటారు కానీ దేవుడి యొద్దకు రారు. అంటే వారు తెలుసుకున్న ప్రయోజనం లేదు. మరికొంతమంది దేవుడు ఎవరో తెలుసుకున్నారు, దేవుడి మందిరానికి వస్తున్నారు, దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నారు, కానీ ఆ దేవుని ఆజ్ఞలకు లోబడటలేదు, ఆ దేవునికి భయపడటలేదు, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచటలేదు. అలాంటి వారు తెలుసుకున్నా ప్రయోజనం లేదు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడెవరో మనకు బయలుపరిచేవారు పరిశుద్ధాత్మ దేవుడైతే, రెండవదిగా క్రీస్తులో మనలను బయలుపరిచేవారు లేక క్రీస్తులో మనల్ని చేర్చేవారు. పరిశుద్ధాత్మను పొందినప్పుడు క్రీస్తునందు మునుపు లేని ప్రేమను వాంఛను కలుగును. రాత్రింబగళ్ళు ఆయన తలంపే ఉంటుంది. పరిశుద్ధాత్మను పొందిన వారికి రాత్రి పగలు తేడా ఉండదు. ప్రభు యొక్క తలంపే, కూర్చున్న ప్రభు యొక్క తలంపే, పడుకున్న ప్రభు యొక్క తలంపే, నడుస్తున్న ప్రభు యొక్క తలంపే, ఏ పని చేస్తున్న ప్రభు తలంపే. ఎవరికి ఆ తలంపు ఉంటుందంటే, లోపల ఎవరికైతే పరిశుద్ధాత్మ ఉంటుందో ఆ పరిశుద్ధాత్మ ఉన్నవారు నిత్యము ఎవరి తలంపు కలిగి ఉంటారు? చెప్పండి అయ్యమ్మా. నిత్యము ప్రభు తలంపు నీలో లేదంటే ఇంకా నీవు ఏం పొందలేదు? పరిశుద్ధాత్మను పొందలేదు. దేవుని యొక్క వాక్యములో రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఏ స్వభావం ఉంటుంది మీలో? దేవుని ఆత్మ మీలో ఉన్నాడనుకోండి, మీ స్వభావము శరీర సంబంధమైన స్వభావము కాదు, మీ స్వభావము లోక సంబంధమైన స్వభావము కాదు, మీ ఆలోచన లోక సంబంధమైన ఆలోచనలు ఉండవు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు. శరీర స్వభావము కలవారు కారు గాని ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాదు. క్రీస్తు ఆత్మ నీలో లేకపోతే నీవు దేవుని యొక్క స్వభావం లేదు నీలో. క్రీస్తు ఆత్మ లేకపోతే క్రీస్తు వాడవు కాదు. క్రీస్తును మనలో బయలుపరిచేదే, క్రీస్తును మనల్ని ఏకము చేసేదే, ఒక్కటి చేసేదే పరిశుద్ధాత్మ. నిన్న రాత్రి కాక పోయిన రాత్రి నేను చాలాసేపు ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుని పడుకున్నా కూడా ధ్యానంలో ఉన్నాను. అలా పడుకుని కూడా ధ్యానంలో ఉంటే ఆయన ఇప్పుడు భూమి మీద లేడు, కానీ బైబిల్ విషయంలో గొప్ప భక్తుడు, గొప్ప దైవజనుడు. ఆయన నేను చూడలేదు, డైరెక్ట్గా చూడలేదు, ఫొటోస్లో అందులోనే చూశాను తప్ప డైరెక్ట్గా చూడలేదు. ఆ యొక్క నిద్రలోనే నాకు ఒక ప్రత్యక్షత. నేను ఆయన వాక్యం వింటున్నాను, ఆయన బోధిస్తూ ఉన్నాడు, నిలబడి బోధిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథమును గురించి ఆయన ఎక్కువగా బోధించేవారు. ఆయన బోధ చేస్తే ప్రకటన గ్రంథం గురించి గుంటూరు సెలవరాజు అయ్యగారు నేను చూడలేదు. చాలాసేపు అయ్యగారి ప్రసంగం రాత్రి ఈ వారంలో ఆ యొక్క అయ్యగారి ప్రసంగాన్ని నేను చాలాసేపు విన్నాను, డైరెక్ట్ గా చూస్తూ వింటున్నట్లుగా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే రాత్రి పగళ్ళు మనకు అదే ధ్యానము, అదే తలంపు. కనుక దేవుని యొక్క విశ్వాసులారా, ప్రతి వారు కూడా ఆత్మను పొందుకోవాలి. ఆత్మ లేకపోతే నీకు క్రీస్తుకు సంబంధము లేదు. క్రీస్తును నిన్ను ఐక్యము చేసేది దేవుని ఆత్మ. దేవుడు ఎవరో, తండ్రి అయిన దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో నీకు ఆలోచన పుట్టించేది దేవుని ఆత్మ. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే దైవ వాక్యములను మనకు తెలియజేసేది దేవుని వాక్యం. ఎలా చెప్పాలో వివరించేదే పరిశుద్ధాత్మ. అందుకే దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదువమా.
ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఒకవేళ ప్రవచనమైన ప్రవచనం చెబుతున్నారు అంటే అది మనుషుని యొక్క ఆలోచన కాదు, మనుషుని యొక్క ఆలోచనతో చెప్పే ప్రవచనం కాదు. దేవుని ఆత్మ వారిని ప్రేరేపించగా ఆత్మదేవుడు లోపల ఉండి ప్రవచనమును చెప్పిస్తారు. మరొక వచనములో కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఒకరి మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని సంగతులన్నీ మనకు బోధించేవారు. ఇలా చూడాలి, మనలో నీలో ఏముందో, నీ ఆలోచనలు ఏంటో నీకే తెలుసు. నీ ఆలోచనలు ఎదుటి వారికి తెలియవు. నీ ఆలోచనలు బహుశా నీ కొడుకు తెలియవు, నీ కూతురుకు తెలియవు, నీ భర్తకు తెలియవు, నీ భార్యకు తెలియవు. నీ ఆలోచన నీ ఆత్మకే తెలుసు. నీవేం ఆలోచిస్తున్నావో అది నీకే తెలుసు. అలాగే దేవుని సంగతులన్నీ ఎవరికి తెలుసు? దేవుని ఆత్మకే తెలుసు. ఎవరికి తెలుసు? అందుకే దేవుని ఆత్మ ప్రతి సేవకునిలో ఉంది. ఒక్కొక్క సేవకుల్లో నుండి ఒక్కొక్క మర్మాన్ని ఆత్మదేవుడు నింపిస్తూ ఉంటాడు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. కాబట్టి ఆ దేవుని ఆత్మ తన పిల్లలైన వారికి దేవుని సంగతులన్నీ బోధిస్తున్నాడు. ఏదైనా ఒక జరగబోయే కార్యము దేవుని ఆత్మకు తెలుసు కనుక ఆత్మదేవుడు తన సేవకుల్లోనికి వచ్చి ప్రవచన రూపములో ప్రవచనాన్ని వినిపించి వారితో మాట్లాడుచున్నాడు. ఇంకా మనము అదే అధ్యాయం 14 వచనం కూడా ఒకసారి, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింప తగును కనుక అతడు వాటిని గ్రహింపచాలి. ప్రకృతి సంబంధమైన మనిషి, లోక సంబంధమైన మనిషికి ఆత్మను గూర్చి ఏమీ తెలియదు. బహుశా ఆత్మను పొందిన వారిని గూర్చి అతను ఏమనుకుంటాడు అంటే వెర్రివారు అనుకుంటారట. వెర్రివారు వెర్రి బట్టి మాట్లాడుతున్నారు, పిచ్చి బట్టి మాట్లాడుతున్నారు. ప్రకృతి సంబంధమైన వ్యక్తులకు తెలియదు దేవుని ఆత్మ సంగతులు. కనుక దేవుని ఆత్మ మనకు దేవుని విషయాలను బోధించేవాడై ఉన్నాడు. మనుషుడికి తెలియదు కానీ ఆత్మదేవునికి తెలుసు. అందుకనే తిమోతికి వ్రాసిన పత్రికలో కూడా 2వ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయం 16వ వచనములో దైవజనుని గురించి ఇక్కడ చెబుతున్నాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు ఏ ఆవేశము, దైవావేశము లేక ఆత్మావేశము వలన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు దైవావేశము. దైవజనుడిలో ఏ ఆవేశం ఉంటుందట? దేవుని యొక్క ఆత్మావేశము. ఈ ఆత్మావేశముతో గద్దిస్తాడు, ఒక్కోసారి
ఖండిస్తాడు ఒక్కోసారి. అంటే ఖండించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా, బోధించినా పైకి సేవకుడే కనబడుతున్నాడు కానీ ఆవేశమంతా ఎవరిది? దేవుని ఆత్మది. దైవాత్మయే బోధించేవాడు, దైవాత్మయే గద్దించేవాడు, దైవాత్మయే బుద్ధి చెప్పేవాడు, దైవాత్మయే తప్పును దిద్దేవాడు. కాబట్టి దైవ జనులలో ఉండి బోధించే వారుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనబడుచున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 27వ వచనాన్ని చూసినప్పుడైతే, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము గాను, ఆయన మీకు బోధించిన ప్రకారము గాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బహుశా ఆత్మదేవుడు నీలో ఉంటే నీకే బోధిస్తాడు. ఎవరు బోధ అవసరం లేదు. అలాగని ఎవరి వాక్యం నేను ఆత్మతో నింపబడ్డానంటే కాదు. కాబట్టి దేవుని ఆత్మ మనకు బోధించేవాడై ఉన్నాడు, బోధ చేసేవాడై ఉన్నాడు. ఇక మరొక విషయాన్ని మనం చూచినప్పుడు, 4వదిగా మనం చూచినప్పుడు, సేవ కొరకు బలమిచ్చేవాడు. సేవ చేయడానికి బలం ఎవరిస్తారు అంటే దేవుడే ఇస్తారు. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక. ఇక్కడ అంటున్నాడు, మీ శక్తి కాదు, మానవుని శక్తి కాదు, మానవుని బలము కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ వినాలి, మనసు పెట్టి. మానవుని శక్తితో ఇది జరగదు. దైవ శక్తి, ఆ దైవ శక్తి మనం కంటికి కనబడలేదు కానీ ఆ శక్తి పనిచేస్తూ ఉంది. ఆ శక్తియే సంఘమును, క్రైస్తవ సంఘమును నడిపించేది. మానవ శక్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తియే. బైబిల్ మిషను నడిపించేది మానవ శక్తి కాదు, పరిశుద్ధాత్మ యొక్క శక్తియే. ఈ సేవ ఈ రాష్ట్రములో నిలువ సొమ్ము లేని, నిరుకు రాబడి లేని, జీతనాథములు లేని, ఎవరి సహాయము లేని ఈ సేవ, ఈ మందిరాలు, ఈ యొక్క బోధలు, ఈ యొక్క భోజనాలు, ఈ సభలు, ఇవన్నీ మానవ శక్తి కాదు. ఇక్కడ అంటున్నాడు కదా, శక్తి చేతనైన, బలము చేతనైన కాదు గాని నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. అంటే దేవుని ఆత్మ చేతనే జరిగే కార్యం. మనమేమనుకుంటున్నాం, ఇది మనుషుల కార్యం అనుకుంటున్నాం. కాదు, దేవుని శక్తి, దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యము. ఏ కార్యమైనా. ఇంకా మనం చూసినప్పుడు కొన్ని వచనాలు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలు చూసినప్పుడు, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఏం పొందుతారు? చెప్పండి అయ్యమ్మా. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీరేం పొందుతారు? శక్తి పొందుతారు. శక్తి అనగానే అందరిని కొట్టేసే శక్తి? చెప్పండి అయ్యమ్మా. కొట్టే శక్తి, చంపే శక్తి కాదు. పాపమును గెలిచే శక్తి, సాతానును గెలిచే శక్తి, దయ్యములను గెలిచే శక్తి, శ్రమలను గెలిచే శక్తి, రోగములను గెలిచే శక్తి,
ఈ శక్తి మనకు దేవుడిస్తాడు. ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మనైనను. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ప్రభు అంటున్నారు, మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములలోను భూదిగంతముల వరకు నాకు మీరు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ మీకు శక్తినిచ్చేవారు. అనగా దేవుని కొరకు పని చేయడానికి, దేవుని సేవ చేయడానికి శక్తినిచ్చేవారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఇంకా కొన్ని వచనాలు మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకములో సేవ ఆయన ప్రారంభించినప్పుడు మొదటిగా పరిశుద్ధాత్మతోని ఆయన నింపబడి ప్రారంభించారు. లూకా 4వ అధ్యాయం 18వ వచనం, ఆ ప్రభు పలుకుచున్న మాట, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటున్నాడు ఆయన? బీదలకు సువార్త ప్రకటించడానికి, ధనికులకు కాదు, గొప్పవారికి కాదు, పేదవారికి సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యొక్క హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. దేవుని ఆత్మ ఎన్ని కార్యాలు! మొదటిగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు అంటున్నాడు. తర్వాత అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల. అనగా ఎవరైతే బంధింపబడ్డారో పాపమనే బంధకములతో, చీకటి అనే బంధకములతో, దయ్యము యొక్క బంధకములతో, రోగము యొక్క బంధకములతో బంధింపబడిన వారిని విడిపించే శక్తి ఎవరైతే గుడ్డివారిగా ఉన్నారో, అనగా దేవుని చూడలేని, ఆత్మనేత్రములు తెరవబడలేని మరికొంతమంది గుడ్డివారిగా ఉన్నవారు, గుడ్డివారికి చూపు కలుగునని ప్రకటించుటకును, ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, జీవితం మీద విరక్తి కలిగి ఈ బ్రతుకు నాకు వద్దు అని నలిగిపోయి బ్రతుకుచున్నారో, నలిగిపోయిన వారిని విడిపించుటకును, ప్రభు యొక్క హితవస్త్రం అనగా ప్రభు యొక్క రాకడను గురించి, అంత్యకాలమును గురించి ప్రకటించుటకును ఆయన నన్ను పంపాడు. ఎలా పంపాడు అంటే ఆయన ఆత్మశక్తితో పంపాడని ప్రభు తనను గురించి తన సాక్ష్యము చెబుతున్నాడు. అదే మాట అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా అపోస్తులు గుర్తు చేస్తున్నారు. 10వ అధ్యాయం 38వ వచనములో 10:38లో అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును ఎలా నింపాడట? పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను అనున్నది. దేవుడు ఆయనకు తోడైయుండెను కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థతపరచుచుండెను. ఏమిటంటే దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు. దేవుని ఆత్మశక్తితో ఎన్ని కార్యాలు ఆయన చేశారు. గుడ్డివారు ఆయన ముడితే బాగైపోయారు పరిశుద్ధాత్మ ద్వారా. కుంటివారిని ఆయన లేచి నడిచారు పరిశుద్ధాత్మ ద్వారా. మగవారిని మాట్లాడమంటే మాట్లాడారు పరిశుద్ధాత్మ ద్వారా. చనిపోయిన వారు లేచి నడిచారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. పరిశుద్ధాత్మతో ఆయన ఏ రీతిగా పనిచేశారో పరిశుద్ధాత్మతోని అపోస్తలుడు కూడా అట్టి అద్భుతమైన కార్యాలు చేశారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5-6 వచనాల్లో చూసినారు. దేవుని వలన ప్రేరేపింపబడి సహోదరులారా
మీరు ఏర్పరచబడిన సంగతి సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోను అంటున్నాడు ఇక్కడ పౌలు. మా సువార్త ఎలా ఉంది? మా సువార్త మాట మాత్రమే కాదు, మా సువార్త మాట మాత్రమే కాదు, శక్తితోను. ఎలాగున్నది అంటే పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయముతోను మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియదు. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారిమై ఉంటిమో ఎరుగుదు. మా సువార్త మాట కాదు, పరిశుద్ధాత్మ శక్తితోనే ఉంది. కాబట్టి దేవుని సేవకు శక్తినిచ్చేవారు, దేవుని సేవకులకు శక్తినిచ్చేవారు, దేవుని పనిని ఆయన కనబడకుండా తన శక్తితో జరిగించుకునేవారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుని. దేవుని సేవకు శక్తినిచ్చేవారు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే అంటున్నాడు మా సువార్త మాట కాదు. మా సువార్త ఏమిటి? ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి. అదే పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనం కూడా ఒకసారి చదువు. ఎంతో భక్తిగాను నీతిగాను ఆనిత్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షి. దేవుడును సాక్షి. ఇక్కడ అంటున్నాడు మేము విశ్వాసులమైన మీదట భక్తిగా నీతిగా అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరే సాక్షి. అనగా ఈ సేవకుల్లో నుండి బోధించడమే కాకుండా వారిని నీతిగా నడిపించేవారు, విశ్వాసంతో నడిపించేవారు పరిశుద్ధాత్మ దేవుడే. ఏ నింద లేకుండా నడిపించేవారు పరిశుద్ధాత్మ దేవుడే. ఇంకా మనం చూసినప్పుడు కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించింది. 7 వరకు చదువు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరుక్తులై పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు. దేవుని జ్ఞానము మరణమైనట్టుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగయుండెను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. గమనించాలి. ఇక్కడ కూడా అంటున్నాను మా విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగించి బోధించిన వారి విశ్వాసమైన వారి బోధైన వారి జ్ఞానమైన ఎలాగునంటే దేవుని ఆత్మ ద్వారానే, పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి దేవుని సేవకులకు శక్తినిచ్చేవారుగా కనబడుతుంది. కొరింథీ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా అపోస్తలుడైన పేతురు గారు అంటున్నారు పరలోకము నుండి పంపబడిన. ఎవరు పంపబడ్డారు? పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని
మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడింది. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడబోచున్నారు. గమనించాలి. ఇక్కడ కూడా అంటున్నాడు ఏమని? పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించుచున్నారు. పరిశుద్ధాత్మ దేవుడే ప్రకటిస్తున్నాడు. మీరేమనుకుంటున్నారు? మా పాస్టర్ గారు బాగా చెప్తున్నారు అనుకుంటున్నారు. కొందరు ఏమనుకుంటున్నారు? ఫలానాయి గారు బాగా చెప్తారు. కాదు కాదు, ప్రతి వారిలో ఉండి బోధ చేసేవారెవరు? పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు సువార్త బోధ వినిపిస్తున్నాడు. విశ్వాసులుగా నడిపిస్తున్నాడు. నీతివంతులుగా తన సేవకులు నడిపిస్తున్నాడు. జ్ఞానముతో తన సేవకులు నడిపిస్తున్నాడు. నిందలేని వారిగా నడిపిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని సేవకు సహకారం చేసేవారు ఎవరు? శక్తినిచ్చేవారు ఎవరు అంటే చెప్పడయమా? పరిశుద్ధాత్మ దేవుడే. ఇక 5వ మాట చెప్పి నేను ముగిస్తాను సమయాన్ని. మన ఆరాధనలో ఆరాధన చేస్తూ ఉంటాం. దేవుని స్తుతి చేయించు, పాటలు పాడుచు, ధ్యానము చేయించు. ఈ ఆరాధనలో కూడా మనం ఎలాగూ ఆరాధన చేయాలో మనకు తెలియకుండా మనకు సహకారం చేసేవారు ఎవరు? చెప్పండి గట్టిగా. టోటల్గా ఆయనదే పనంతా ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుందే. మన ఊరికి నిలబడతాం. అందుకే నరపుత్రుడా నేను నిలబడు, నీలో నుండి మాట్లాడతానంటాడు కదా. యేసు ప్రభువారు కూడా అన్నారు, మీరు ఎలా మాట్లాడాలో మీకు తెలియదు, మీరు నిలబడండి, పరిశుద్ధాత్మయే మీలో ఉండి మాట్లాడతారని చెప్పారు యేసు ప్రభు తన శిష్యులు. గనుక మన ఆరాధనలో యోహాను సువార్త 4:24 యోహాను సువార్త 4:24 దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆత్మయై ఉన్నాడు. ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. దేవుడు ఆత్మ. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మన కంటికి కనబడలేదు, కానీ ఉన్నాడా? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఈ ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఆరాధన చేసే మనం ఎలా చేయాలి? ఆత్మతో చేయాలి. అంటే పరిపూర్ణమైన ఆత్మతో. అంటే మన ఆత్మ దేవుని ఆత్మతో లీనమై ఇక్కడుండి ఇంటి మీద ధ్యాస లేకుండా. ఎంతమందికి ఇప్పుడు ఇల్లు గుర్తుకుంది? అంటే మీ ఇల్లు మీకు గుర్తుకుందంటే మీ ఆత్మ ఎక్కడుంది? మీ మనసు ఎక్కడుంది? అక్కడే ఉంది. ఆకలిస్తుంది, త్వరగా ముగిస్తే ఇంటికి వెళ్ళి చికెన్ మటన్ తెచ్చుకుని ఆదివారం చికెన్ మటన్ తెచ్చుకొని తిందామంటే ఈయనేమో ఇంతసేపు చెప్తున్నాడు అనుకుంటారు. అలాంటి వారి మనసు ఎక్కడుంది? దేవుని మీద ఉందా? తిండి మీద ఉందా? గట్టిగా చెప్పాలి. కాబట్టి ఆత్మ సంపూర్ణముగా దేవునిలో లీనమైపోవాలి. ఏమి గుర్తుకుండకూడదు. ఇంకా దేవుని మనం ఆరాధించేటప్పుడు ఆత్మతో, అంటే మన ఆత్మ దేవునితో లీనమైపోవాలి. మన శరీరం మనం గుర్తుకుండకూడదు, మన పరిస్థితులు మనం గుర్తుకుండకూడదు. అందుకే దానికి దైవజనుడు అన్నారు, అన్ని మర్చిపోవాలన్నారు. దేవుని యొద్దకు వచ్చిన వారన్నీ మర్చిపోయి ఉండాలి. సమస్యలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, అన్ని మర్చిపోయి ఇక్కడ ఉండాలి. ఆత్మతో దేవుని ఆరాధించాలి. ఆయన ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే వారు ఎలాగా ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. రోమాపత్రిక 8:25 రోమీయులకు రాసిన పత్రిక 8:25 మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను
మన బలహీనతలను చూచి ఏమి చేయించున్నాడంటే మనకు సహాయము చేయించున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెను మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆరాధనలోనైనా ప్రార్థనలోనైనా మనకు సహాయం చేసేవారెవరు? మాట్లాడాలి. నేను బాగా ప్రార్థన చేస్తానంటున్నావంటే నీలో ఆత్మ లేదు. కొంతమంది ప్రార్థన వింటూ ఉంటాం, ఎప్పుడు చూసినా ఒకే ప్రార్థన చేస్తాం. కొంతమంది వాక్యాలు వింటుంటాం, ఎప్పుడు చూసినా వారు నేర్చుకున్నదే చెప్తూ ఉంటాం. ఒక పాట నేర్చుకుంటారు అంతే, అదే పాట. మనం విమర్శించకూడదు, ఎవరిని విమర్శించకూడదు. కానీ మేము మాస్టర్ గారిని పిలిపించేవారు సంస్కారం ఇవ్వడానికి. అప్పుడు మాకు అభిషేకం కానప్పుడు తాడబద్దు ఎప్పుడు వచ్చినా ఒకే ప్రసంగం చెప్పేవాడు. ఆయన నెల నెలదే ప్రసంగం. ఆయన బైబిల్ తీశాడంటే అదే అధ్యాయం చదివిస్తాడు, అదే చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయమే చెప్తాడు ఎప్పుడు వచ్చినా. ఇక వేరేది చెప్పడు ఆయన, అదొక్కటి నేర్చుకున్నాడేమో బైబిల్. దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ఉంటే అనేకమైన సంగతులు బయటికి వస్తాయి. దేవుని ఆత్మ ఒకరిలో ఉంటే వారి ప్రార్థన ఇక ఆపకుండగా ఏకాంతముగా మోకరించి పొంగినట్లుగా వాము పొంగినట్లుగా వారిలో నుంచి ప్రార్థన బయటికి వస్తూనే ఉంటుంది. ప్రార్థన స్తుతి ఆరాధన. కనుక మన ప్రార్థనలో మనకు సహాయం చేసేవాడు, మనకు ఆరాధనలో మనకు సహాయం చేసేవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18, 19, 20 వచనాల వరకు చదువు. ఎఫెసీ 5:18 నుంచి 20 వరకు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మత్తు దేనితో మత్తు? ఏ త్రాగితే మత్తుగా ఉంటారు? మద్యం అనగా మద్యం అని బైబిల్ చెప్తుంది. మత్తునిచ్చేది ఏదైనా మద్యమే, మత్తు కలిగించి. ఈ రోజులు రకరకాలుగా వచ్చాయి మద్యాలు. వాటి పేర్లన్నీ అవి త్రాగే వారికి తెలుసు, కానీ మనకేమీ తెలియదు. త్రాగే వారికి తెలుసు, రకరకాలుగా త్రాగుతూ ఉంటారు. అవి త్రాగిన వారు ఏమైపోతారు? మద్యముతో మత్తులైపోతారు. దేవుని పిల్లలట మద్యముతో మత్తులై ఉండకూడదట. దాంట్లో దుర్వ్యాపారం ఉన్నది. అయితే ఆత్మ ఏమై ఉండాలంటే మనము ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మతో నింపబడి ఉండండి. ఒకరికొకరు ఈ ఆత్మతో నింపబడి ఏం చేయండి? మీరు కీర్తనలు పాడండి, పాటలు పాడండి, వాయిద్యములు వాయించండి. అనగా పాడేవారేమి వాయించేవారేమి అందరూ ఆత్మతోనే ఆరాధన చేయండి. ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండు. అన్ని మాటలు ఉన్నాయి చూడండి. దేంతో నింపబడాలట? ఆత్మ పూర్ణులై, అంటే ఆత్మతో నింపబడి పరిపూర్ణముగా నింపబడి మీరు పాటలు పాడండి, కీర్తనలు పాడండి, వాయిద్యములు వాయించండి, స్తుతి చేయండి. కృతజ్ఞతాస్తుతులు ఎవరి పేరట? యేసుక్రీస్తు పేరట. ఎవరికి చెల్లించండి? తండ్రికి చెల్లించండి.
ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు. ఆత్మపూర్ణులమైపోతే కుమారుని కనపరుస్తాము, ఆత్మపూర్ణులమైతే కుమారుని నామాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కాబట్టి ఆత్మపూర్ణులై ఈ పనులు మనం చేయాలి, ఆత్మతో పాడాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఆత్మతో పాడతాను, మనసుతోనూ పాడతాను, ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతోనూ ప్రార్థన చేస్తాను. చదవండి ఆ మాట కూడా ఒకసారి. కొరింథీ మొదటి పత్రికలో 14వ అధ్యాయం 15వ వచనములో చూచినప్పుడు, ఆత్మతో ప్రార్థన చేతును, ఎలా చేస్తాను? మనసుతో కూడా ప్రార్థన చేస్తాను, ఆత్మతో పాడుకుంటూ లోపలే పాడుకుంటాను, మనసుతో లోపల పాడుకుంటాను. లేని ఎడలా నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేనని వాడెలాగ పలుకును. దేవునికి మహిమ కలుగును గాక. బయటికి ఆరాధన చేయవచ్చు, లోపల కూడా మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. ఎలాగా? ఆత్మతో స్తుతి, ఆత్మతో ప్రార్థన. అందుకే మీకు ముందుగా చెప్పాను, కూర్చున్నా ప్రార్థన, లేచినా ప్రార్థన. ఇక రాత్రి పడుకున్నావు, నిద్ర రాలేదు, మోకరించేంతసేపు మోకరించావు, ఇక ఎక్కువసేపు మోకరించడానికి శక్తి లేదు, అలా మంచం మీద పడుకున్నా, బైబిల్ని బట్టే ఏమన్నాడు దావీదు, నేను నా పడక మీద నుండి నేను ధ్యానం చేశానన్నాను. పడుకున్న ధ్యానం ఆత్మలో ఎల్లప్పుడూ దేవుని మనం స్తుతిస్తూ ఆరాధన చేయాలి. కనుక మన ఆరాధనలో మనకు సహాయం చేసే వారెవరు? మాట్లాడలేదయ్యమ్మా. మన ఆరాధనలో మనకు సహాయం చేసే వారెవరు? పరిశుద్ధాత్మ దేవుడే. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 14, ఇందాక చదివిన అధ్యాయములో 24, 25 వచనాలు. అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయించు అతడు సాగిలపడి నమస్కారం, దేవునికి నమస్కారము చేయు. ఒక ఆరాధన జరుగుతుంది, ఒక వ్యక్తి వచ్చాడు మధ్యలోని, బలంగా ఆరాధన జరుగుతుంది, ప్రవచనాలు చెబుతూ ఉన్నారు. ఆ వచ్చిన వ్యక్తికి అతని హృదయంలో అతని తప్పులన్నీ బయటకు తెలిసిపోయాయి. ఆత్మతో ఆరాధన జరుగుతుంది కనుక అతడు ఏమి చేస్తున్నాడు? దేవునికి తప్పులన్నీ తెలుసుకుని దేవునికి సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు. కాబట్టి మన ఆరాధనలో మనకు సహాయం చేసేవారు చెప్పండి అమ్మా, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు లేచి నిలబడదాం, ఎవరు బయటకు వెళ్ళవద్దు, లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవుని తెలుసుకున్నట్లుగా చేసేవారై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రీస్తును బయలుపరిచేవాడై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు సేవ చేసే వారికి సహకారులుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనలో సహాయకులుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు సేవకులకు బలము శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనలో సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి వారు ఈ పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మతో నింపబడాలి. ముందుగానే చదువుకున్నాం, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైనా. దేవుని ఆత్మ ద్వారా ఇంతగా నడిపింపబడుతున్నా ఒక్కోసారి నేను దేవుడితో ప్రశ్న వేసుకుంటున్నాను, అయ్యా నాలో నీ ఆత్మ ఉన్నాడా, లేకపోతే నా పైన పని చేస్తున్నాడు,
నా పైన పని చేస్తున్నాడా, నాలో ఉన్నాడా? ఇన్ని బోధలు బోధిస్తూ కూడా నాకు నేను పరీక్ష చేసుకున్నాను. కాబట్టి మాటలు వింటున్నా నీవు ఒక్కసారి పరీక్ష చేసుకో. నీలో దేవుని ఆత్మ ఉన్నాడా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడా లేడా? పరిశుద్ధాత్మ ఉన్నాడంటే గంతులేసి చప్పట్లు కొట్టి ఆరాధన చేయడం కాదు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడంటే ముందుగానే చెప్పాను, కూర్చున్నా లేచినా ఏముంటుంది నీలో? చెప్పండి గట్టిగా. ఎవరి తలంపు, ఎవరి ధ్యానము, ఇంకా చాలా విషయాలు బైబిల్లో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడంటే నీ నోటి వెంబడి చెడ్డ మాటలు రావు. నీ నోటి వెంబడి చెడ్డ మాటలు వస్తున్నాయా? దూషణ మాటలు వస్తున్నాయా? పోయిన వారం విన్నాం కదా. అలాగ దేవుని ఆత్మకు అలాగ మాట్లాడే వారిని బట్టి దేవుని ఆత్మకి ఏం కలుగుతుందట? దుఃఖం. కొంతమంది నోటి వెంబడి వస్తే చెడ్డ మాటలు మాట్లాడారు. అలాంటి వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నారా? చెప్పండమ్మాయ్యా. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీవు తగ్గించు. తిట్టినా, ఎవరైనా నిన్ను తిట్టినా, ఆత్మదేవుడు సంపూర్ణంగా నీలో ఉంటే ఎవరైనా ఏమైనా అన్నా ఓర్చుకుంటాం. కాబట్టి పరిశుద్ధాత్మను ప్రతి వారు కోరుకోనండి. పరిశుద్ధాత్మను ప్రతి వారు వేడుకొనండి. పరిశుద్ధాత్మను ప్రతి వారు పొందుకొనండి. పరిశుద్ధాత్మతో ప్రతి వారు నడిపింపబడండి. పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి వారు అనుభవించండి. పరిశుద్ధాత్మతోనే మనందరము రాకడ మేఘం ఎక్కాలి. పరిశుద్ధాత్మ లేకుండా మనము మేఘము ఎక్కలేము కనుక అందరూ ఆత్మను కోరుకుందాం. అందరూ ఆత్మను చేతులెత్తి అందరూ చేతులెత్తి దైవాత్మ